కార్ల్ మార్క్స్ చెప్పాలి మనకి తెలియదా? మన దౌర్భాగ్యం అది. నేను ఒక పక్షి, ఒక ఎగిరే పక్షి కూడా ఒక గూడు కావాలని కోరుకుంటుంది. అలాంటి ఇల్లు లేని వాళ్ళు, కనీస వసతులు లేని వాళ్ళు నన్ను కలుస్తా ఉంటే నా గుండె బరువెక్కిపోద్ది. మన కాకినాడ ప్రాంతం నుంచే కొంతమంది నన్ను రెల్లి ఆడపడుచులు వచ్చి, నా అక్క చెల్లెళ్ళు వచ్చి నన్ను వచ్చి కలిసినప్పుడు నా కన్నీళ్ళు వచ్చినాయి. ముఖ్యమంత్రి గారు ఈ మధ్యన ఒక స్పీచ్ చూస్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారు స్పీచ్ చూస్తా ఉంటే ముఖ్యమంత్రి గారు ఒకటే మాట్లాడుతున్నారు. మేము కట్టిన ఇళ్లలో ఉంటూ, మనం కట్టించిన ఇళ్లలో ఉంటూ, ఆయన అంటున్న మాట విత్ ఇన్ కోట్స్, నేను కట్టించిన ఇళ్లలో ఉంటూ, నేను ఇచ్చిన నీళ్లు తాగుతూ, నేనేసిన రోడ్ల మీద నడుస్తూ, నేను కట్టిన మురుగుదొడ్లో మురుగుదొడ్డికి వెళ్తూ, ఇట్లాగా ఆయన మాట్లాడే మాటలు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలు అవి. వాళ్ళు మనల్ని విమర్శిస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఆయన ఎంత దిగజారిపోతున్నారో రోజు రోజుకి అంటే ఆయన వయసు మీద పడతా ఉంది. ఆయన పాత తరం, ఒక సరికొత్త తరం రావాలి. నాకు నిజంగా బాధ కలిగించే అంశం ఏంటంటే ఆయన ఎంతో ముందు చూపున్న వ్యక్తి అనుకున్నాను, భావితరాన్ని ప్రభావితం చేయగలిగే వ్యక్తి అనుకున్నాను. ఆయన గురించి అన్ని తెలిసినా కానీ నేను ఒకటే కోరుకున్నా, నాకు అవినీతి లేని రాజకీయాలు చేయాలి. కులాల మనకి ఒక భాషని, యాసని, వనరుల్ని సమంగా పంచకపోతేనే తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా విడిపోయాం. అలాంటిది మనకి మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కులాల ఐక్యతను పెట్టానంటే, ఆంధ్రప్రదేశ్లో కులాలని సమంగా చూడకపోతే, కుల రాజకీయాలు చేస్తే ఇది మళ్ళీ మనకు ఒక బీహార్ తరహా, ఉత్తరప్రదేశ్ లాంటి ఒక రాజకీయ వ్యవస్థ వస్తే అందరం చిన్న భిన్నమైపోతాం. నా తరం దెబ్బతింది, మీ తరం దెబ్బతినకూడదని చెప్పి నేను అన్ని వదిలేసి ఎందుకు మీకు వచ్చానంటే, నేను బతికుండగా, నా కంఠంలో శ్వాస ఉండగా ఆంధ్రప్రదేశ్ ని ఏ ఒక్కడైనా సరే, ఎవడైనా సరే, వాడు ఎలాంటి వాడైనా సరే చిన్న భిన్నం చేస్తా ఉంటే మటుకు చూస్తూ కూర్చునే వ్యక్తిని కాదు నేను. నిలబడతాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇదే కాకినాడలో భారతీయ జనతా పార్టీని చెప్పాం. మనకున్న 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, దాని గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు, గతంలో చెప్పాను. భారతీయ జనతా పార్టీ అది పాచిపోయిన లడ్డు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ ని చూస్తా ఉంటే అది తినడానికి పనికొచ్చే లడ్డు కాదు. అది తెలుగుదేశమును కాంగ్రెస్ పార్టీది. అలాగే వైసీపీది, వాళ్ళకి మాత్రం తినడానికి పనికొచ్చే లడ్డు తప్ప నిజంగా ప్రజల కోసం ఇది ఎందుకు మాట్లాడాను అంటే, భారతీయ జనతా పార్టీని ఎందుకు, చాలా మందికి అర్థం కాకపోవచ్చు ఎందుకు నేను లడ్డు అనే పదం వాడానంటే, 2014లో అప్పటి భారతీయ జనతా పార్టీ నాయకులు